వైనాట్ 175 అని జగన్ గారు అంటూ ఉంటే కాదు వైనాట్ పులివెందుల అని టీడీపీ అంటుంది. మేమే 175 గెలుస్తాము, ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వల్ల ఈసారి గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే చేస్తున్న కామెంట్స్ మీకు వాటిని యాక్సెప్ట్ చేస్తారా? అంటే 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారంటే అరే చూస్తానికి అర్థం నిజంగా 150 వచ్చింది కదా 175 రావచ్చు అని చెప్పండి. 23 స్థానాలు వచ్చిన వాళ్ళు 175 స్థానాలు ఎలా వస్తారనేది అది గ్రహించుకోవాలి. అంటే మాట్లాడతాం గారు ఒక అర్థం పెద్దం ఉండాలి. మీరు కరెక్టే కదా. ఇప్పుడు 151 వచ్చిన వాళ్ళకి ఇంకొక 25 స్థానాలు ఫైట్ చేస్తాం పెద్ద, 23 స్థానాలు 25 స్థానాలు ఫైట్ చేస్తాం పెద్ద కష్టం కాదు. ఫైట్ చేస్తే వస్తాయి, రావచ్చు, అవకాశం ఉంది. 23 స్థానాలు వచ్చిన వారికి 175 రావాలంటే తలకెన్ను తపస్సు చేసిన అవ్వని పని. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరూ గారు ఏదో మేము ఇలా మాట్లాడితే మా కార్యకర్తలు ఎందుకని అందరూ నీరసపడిపోయి ఉన్నారు. ఇంకా జన్మలో తెలుగుదేశం పార్టీ అధికారం రాదని చెప్పి వాళ్ళ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి డైలాగులు, సినిమా డైలాగులు, ఎర్ర పుస్తకాలు, ఎర్ర బుక్కులు వచ్చపోయిస్తారని చెప్పని మాట్లాడితే మా కార్యకర్తలు ఏదో ఉత్తేజం వచ్చిద్దా అని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కానీ 175 కాన్స్టిట్యున్సీలకి 175 అనేది జగన్మోహన్ రెడ్డి గారి కళ నిజం అవ్వచ్చు. వైనాట్ పులివెందుల లేకపోతే 175కి 175 అని చెప్పిన తెలుగుదేశం పార్టీ చెప్తే ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఇది నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఏదేనండి? ఇది పాత